వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పార్టీ శ్రేణులు నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం పలికారు. మనోహర్ మాట్లాడుతూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. రాజకీయాల్లో విలువలతో ఉంటానని, ఏ పార్టీ వారైనా సమస్యతో తన దగ్గరకు వస్తే తప్పకుండా పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ గెలిచిన నాయకులు తెనాలి అభివృద్ధి మరిచారని అన్నారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో రాత్రులు వాహనాలపై వస్తున్న వారు ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్నారని, గతంలో ట్రాఫిక్ సమస్య రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేసే ఆలపాటి రాజ్య హయాంలో కొంతవరకు సాగింది, కానీ దానిని ఈ నాయకులు పక్కన పెట్టారంటూ విమర్శించారు. రేపు తిరిగి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తా అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉమ్మడి కూటమిపై ఈ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, రాష్ట్రం కోసం అందరం కలిసి ఉమ్మడిగా ముందుకు వెళ్లి ఉమ్మడి కూటమిని గెలిపించుకుందామని అన్నారు. ఈ పొత్తులు కేవలం ప్రజల కోసం, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసమే అని తెలిపారు. దుర్మార్గంగా ఇక్కడ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు చేసిన వారిని విడిచిపెట్టేది లేదు. ఆలపాటికి కూడా హామీ ఇచ్చాను, మీకు కూడా హామీ ఇస్తున్నానని అన్నారు. అందరం కలిసి పార్టీలకు అతీతంగా ముందుకు వెళదాం, మీతో నడుస్తా, రాష్ట్రాన్ని, మన ప్రాంతాలని సంక్షేమంతో కలిపిన అభివృద్ధి పదంలో ముందుకు వెళదామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంగల్కుదుర్ని ఒక ఆలోచనతోటి, ప్రణాళికతోటి అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని ఇంకా మనం మెరుగుపరుచుకోవాలనే భావన అనేక సందర్భాల్లో నేను ఆలోచించేవాడిని. రాజకీయాలను ఉపయోగించుకుని ఆస్తులు సంపాదించకూడదు, స్వార్థాలు పెంచుకోకూడదనే ఉద్దేశంతో మా తండ్రి గారు నేర్పించిన కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానే ఉంటాను. అది కూడా నేను మీకు మాటిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని, మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీరు నాకు నిలబడ్డారా లేదా, ఓటు వేసారా లేదా, లేకపోతే ఈ రోడ్డు మొత్తం టీడీపీ వీళ్ళు మనకి ఓటు వేయరు కాబట్టి వాళ్ళకి రోడ్డు వేయొద్దు, ఇటువంటి పిచ్చి ఆలోచనలు నేను ఏనాడు కూడా నా 10 సంవత్సరాల్లో చేయలేదు. ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మార్చాలి మనం. దానికి మనం చేసుకోవాల్సిన ప్రణాళిక చాలా అవసరం. నిజంగా నేను సోదరుడు నాగభూషణ్ గారిని, సర్పంచ్ గారిని నేను అభినందిస్తున్నాను. వీళ్ళు వచ్చినాక ఆ చెరువు దగ్గర కొంచెం మార్పులు తీసుకొచ్చారు. కొంచెం ఒక మంచి భావనతోటి కాలువలు మరమ్మతు చేయాలనే ఉద్దేశంతో కాలువలు కూడా మరమ్మతులు చేశారు. నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది ఈ సమస్య. జేఎంజే కాలేజ్ నుంచి వచ్చే ఈ కాలువ ఖచ్చితంగా నేను శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత ఈ గ్రామానికి చేసే మొట్టమొదటి పని ఆ కాలువ ఆ నిర్మాణం పూర్తి చేసే విధంగా నేను నిధులు తీసుకొచ్చి నేను పూర్తి చేస్తాను. ఈ రోడ్ని మనం వీలైనంత వరకు 4 లేన్ల రహదారిగా మనం విస్తరిస్తే బహుశా కొంతమంది ఇబ్బంది పడతారేమో. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎంతవరకు విస్తరించగలిగితే అంత విస్తరించి గుంటూరుకి వెళ్ళే రహదారిని మాత్రం మొదటి సంవత్సరంలోనే R&B ద్వారా నేను ఈ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తానని మీకు మాటిస్తున్నాను. మనం ఈరోజు గుంటూరుకి వెళ్ళాలన్నా, విజయవాడకి వెళ్ళాలన్నా 1.5 గంట పడుతుంది మనకి. నిజంగానే ఈ రోజున చాలామంది వర్తకులు, పాపం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోజుకు 2 సార్లు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళకి కనీసం ప్రయాణం చేయలేని పరిస్థితి. ఈ రోజున ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం ఈ గొంతుల్లో, ఈ రోడ్ల పైన ప్రయాణం చేస్తాం. మీ అందరికీ తెలుసు. ఎన్నుకోబడ్డ వ్యక్తులు ప్రయారిటీ చేసుకుని ఈ పనులు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందనే నమ్మకం వాళ్ళకు కలగకపోతే, వాళ్ళకి ఒక ప్రణాళిక లేకపోతే ఎంత నష్టపోతుందో మన ప్రాణం మీ అందరికి, మన ప్రాంతం మీ అందరికీ తెలుసు. చిన్నపరిమి నుంచి జేఎంజే కాలేజ్ మీదుగా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసి, అదేవిధంగా మనం అంగల్కుదురు డొంక రోడ్ నుంచి మనం కట్టేవరం మీదుగా డైరెక్ట్గా ఆటో నగర్ దగ్గరికి 2వ భాగం ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసింది. ఆ రోజున దేనికోసం అంటే ట్రాఫిక్ సమస్య లేకుండా మనకి ఈ ప్రాంతంలో తెనాలి నగరం నుంచి కొంచెం డైవర్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేద్దామని 2 ప్రధానమైన ఆలోచనలతోటి ఈ 2 రోడ్లు కూడా మనం ఆ రోజు ప్రిపేర్ చేసాం. అది ఈ రోజు వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. ఇన్ఫ్యాక్ట్ పెదరావూరు దగ్గర నేను 2 వంతెనలు కూడా దానికోసం నిర్మాణం చేశాను. రక్షిత మంచినీటి పథకం పూర్తి స్థాయిలో అన్ని కాలనీలకి విస్తరించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. దానికోసం కూడా తప్పకుండా నిధులు తీసుకొచ్చి ఎక్కడ కూడా, ఎందుకంటే చాలామంది కాలనీస్ వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వచ్చినాయి. మీరందరూ కూడా స్వతహాగా మీరు ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలు ఇవి. ప్రభుత్వం నుంచి, పంచాయతీ నుంచి ఆ విధంగా నిధులు తీసుకొచ్చే విధంగా తప్పకుండా మనం ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉందని నేను భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక పొత్తులోకి మేము అడుగు ముందుకు ఎందుకు వేసామంటే, మా పైన కూడా దాడులు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఎవరి వాళ్ళతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తారు, తిట్టిస్తారు, వ్యక్తిగతంగా విమర్శిస్తారు. వాళ్ళ దగ్గర ఏ విధానాల గురించి మాట్లాడరు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించో, వాళ్ళు చేసిన అవకతవకల గురించో, కరప్షన్ గురించి ఎవరు మాట్లాడరు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి కలిసినప్పుడు మేము మాట్లాడుకుంది, ఆలోచించింది కూడా ఈ 5 సంవత్సరాల గురించి కాదు.
మేము ఆలోచించింది మన బిడ్డల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఇక్కడ ఎవ్వరికీ స్వార్థాలు లేవు. పదవుల కోసమో చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఏమొస్తుందని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి హడావుడిగా ఈరోజు పెద్ద పదవి వస్తే ఏమొస్తుంది? కేవలం అవినీతి కోసం చిన్న పిల్లల దగ్గర కొనే షూస్ దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర నుంచి, బిల్డింగ్ నిర్మాణంలో, రోడ్ల నిర్మాణంలో, ప్రతి దాంట్లో కూడా వీళ్ళు కరప్షన్ చేసేసారు. అలిమి కానటువంటి హామీలతో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని, మన పిల్లల యొక్క భవిష్యత్తుని ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నాడో మనం చూసాం 5 సంవత్సరాలుగా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ రోజు, మేనిఫెస్టో అనేది నాకు భగవద్గీతతో సమానం, ఖురాన్తో సమానం, బైబిల్తో సమానం. నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టానో, పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ధర్మంగా, చిత్తశుద్ధిగా నేను నిర్వహిస్తాను, చిత్తశుద్ధిగా నేను పనిచేస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డిని, అతని తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్ని మోసం చేశాడా లేదా? ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి అమరావతి రాజధానిని ఏం చేశాడు? ఆ రోజు ఏం చెప్పాడు? రాజధానిని బ్రహ్మాండంగా నేను నిర్మిస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పి, ఇవాళ రాజధానిని ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనం చూసాం. పట్టణంలోని శారద సర్వీస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారద ఉచితంగా రోగులకు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. స్థానిక వాహబ్ రోడ్లోని శారద సర్వీస్ సొసైటీలో శనివారం జాతీయ డాక్టర్ల దినోత్సవం జరిగింది. పెన్ని మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, నేటి సమాజంలో డాక్టర్లు నిస్వార్థంగా సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ శారద నెలకొల్పిన ధర్మ ప్రాజెక్ట్ ద్వారా గుండెపోటు వచ్చిన రోగుల కోసం గోల్డెన్ అవర్లో రోగుల ఇంటికి వెళ్లి ఉచితంగా ఐసీయూ ఏర్పాటు చేసి ప్రాణాలు నిలబెట్టుకునే ప్రయత్నం గేమ్ చేంజర్ కాగలదని ఆమె పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో 3600 మంది మహిళలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 24 మంది రోగులు క్యాన్సర్ వ్యాధికి గురైనట్లు ముందుగా గమనించడం వలన ఆయా రోగులు ప్రాణహాని నుండి బయటపడే అవకాశం ఉందన్నారు. డాక్టర్ శారద మాట్లాడుతూ తాను బ్రతికున్నంతకాలం సమాజ సేవకే పునరంకితం అవుతున్నట్లుగా ప్రకటించారు. తన వలన నిలిచిన ప్రతి ప్రాణం తనకెంతో విలువైనదేనని తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులు దేవిరెడ్డి శ్రీనివాసరావు, ల్యాబ్ టెక్నీషియన్ వల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఉన్నా సరే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఇలా పొజిషన్స్లో ఉన్నవారు కానీ చక్కగా మాతోటి కొలాబరేట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా మేము స్టార్ట్ చేసిన ఈ ధర్మ ప్రాజెక్టు, ఈ పెదరావూరు ప్రాజెక్ట్ అనేది ఒక గేమ్ చేంజర్గా మారుతుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మేము ఆరంభించిన 4 మంత్స్లోనే దాదాపు 5 కేసెస్ అక్యూట్ ఎంఐ కేసెస్ని మేము రికవరీ చేయగలిగాము. ఎయిదర్ అంటే వాళ్ళ స్టంట్స్ ద్వారా కానీ లేకపోతే సిఏబీజీ సర్జరీ ద్వారా కానీ వారు క్షేమంగా ఉన్నారు. అలాగే రిస్క్ కేసెస్ కూడా దాదాపు 18 నుంచి 20 దాకా ఐడెంటిఫై చేశాము. అందుకని కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఈ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ కూడా ఈ సత్యసాయి నర్సింగ్ హోమ్ తరఫు నుంచి, అలాగే ఈ ధర్మ ప్రాజెక్టు, D3 శారదా సర్వీస్ అననివ్వండి, ఎన్ని పేర్లు పెట్టుకున్నా మేము చేసేది ఒకటేనండి, ప్రైమరీ కేరు అలాగే ప్రివెంటివ్ కేరు. ఈ రెండు కూడా మరి తెనాల నుంచి ఆరంభం అయ్యిందని చెప్పుకోవటానికి గర్వపడుతూ, అలాగే ఈ రోజున మరి దిలీప్ రాజా గారు మరి ప్రతిసారి ఆయన చేస్తున్నారు. నేను ఎందుకండి అని అంటే, లేదు ఇంత సేవ చేసే వాళ్ళని మరి సత్కారం చేయాల్సిన ధర్మం ఉంది అని అంటున్నారు. అలాగే నేను అభినందిస్తున్నాను ఈ డాక్టర్స్ డే సందర్భంగా. సో డాక్టర్ గారి గురించి నేను చాలా విన్నాను, పేపర్లో కూడా చూశాను. సో ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి ఈ ప్రజాసేవలో ఎటువంటి ఇది లేకుండా ప్రజాసేవలో అంటే మనం ఇప్పుడు ఈ మధ్య మేము 20 years నుంచి చూసుకుంటే మేము టెలిమెడిసిన్స్ అవన్నీ అనుకుంటూ మేము ట్రైబల్లో నుంచి మెడికల్ హబ్ ద్వారా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే మెడికల్ కాలేజ్ నుంచి మేము ట్రీట్మెంట్ ఇవ్వటము ఇవి చేస్తూ ఉన్నాము. బట్
మేడము ఆల్మోస్ట్ 30 years బ్యాక్ ఈ టెలిమెడిసిన్స్ అవన్నీ ద్వారా క్యాన్సర్ పేషెంట్లు కానీ గైనిక్ పేషెంట్లు అందరికీ కూడా సలహాలు ఇస్తూ సేవ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఇటువంటి ఆలోచన రావటం చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అటువంటి వారిని ప్రోత్సహిస్తూ ఇలా సత్కరించే అవకాశం నాకు మన దిలీప్ గారు ఇవ్వడం ద్వారా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టుడే ఈజ్ నేషనల్ డాక్టర్స్ డే. In connection to this, we have invited our Honorable District Medical and Health Officer Vijayalakshmi Garu to felicitate Dr. Sharada Garu, who is doing tremendous service to the poor and cancer patients, especially at the time of Corona. She did fabulous work. అలాంటి వర్క్ చేసిన డాక్టర్ గారికి మా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ జాతీయ డాక్టర్ల దినోత్సవ సందర్భంగా చిరు సత్కారం చేసే అవకాశం దొరకటం, దానికి డిఎంఎడ్హెచ్ఓ గారు రావటం వీఆర్ వెరీ హ్యాపీ దట్. ఎందుకంటే కరోనా టైంలో ఆల్ యు ఆర్ వెరీ అవేర్, భార్యకు వచ్చిన భర్త దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, భర్తకు వచ్చిన భార్య దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పర్సనల్లీ ఆవిడే ఆ గ్రామాలకి ఆ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మలం కూర్చున్న ఎత్తేయాలంటే ఇట్ వాజ్ ఎ ఫ్యాబులస్ వర్క్. అది ఎంతో మానవత్వం అనేది ఉంటే కానీ చేయలేని పరిస్థితి. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పల్లెకూన వెల్లటూరు గ్రామాలలో క్లస్టర్ వైజ్ మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కానంద్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం బట్టిప్రోలు మండలం పల్లెకూన, రాచూరు, ఆళ్లమూడి, కోనేటిపురం, సూరేపల్లి గ్రామ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించి రాబోయే ఎలక్షన్లలో బూత్ వైజ్గా నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. అదేవిధంగా సాయంత్రం వెల్లటూరు గ్రామంలో అదే క్లస్టర్లోని పెదలంక, పెసర్లంక, చింతమోటు, పెదపులివర్రు, ఓలేరు, గోరిగపూడి, వెల్లటూరు గ్రామ బూత్ యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించి మాజీ మంత్రి నక్కానంద్ బాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.